ఒక్కసారి వాతావరణం మారుద్దామా? మంచి పత్రిజీ పాట కంచు కంఠంతో. బాలేదు ఇవాళ. మాధ్యాన జగత్తుకో మల్లెపూదండ, ఆత్మజ్ఞాన జగత్తుకో మంగళారతులో, మాధ్యాన జగత్తుకో మల్లెపూదండ, ఆత్మజ్ఞాన జగత్తుకో మంగళారతులో, మాధ్యాన జగత్తుకో మల్లెపూదండ. పత్రిదేవా సుభాష్ పత్రిదేవా, పత్రిదేవా సుభాష్ పత్రిదేవా, పత్రిదేవా పరమ పదములా దొరికెనులేవో, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, పత్రిదేవా సుభాష్ పత్రిదేవా, పత్రిదేవా నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు, నిలువదు నిలువదు నా ప్రాణం, నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు, నిలువదు నిలువదు నా ప్రాణం, మునిమౌళిని సంకీర్తనమే, మునిమౌళిని సంకీర్తనమే, మణిమయ సోపానం, అది మోక్షానికే త్రోవా, పత్రిదేవా సుభాష్ పత్రిదేవా, పత్రిదేవా పరమ పదంలా దొరికెనులేవో, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, ఇహ పరములనే ఏకం చేసే, ఇహ పరములనే ఏకం చేసే, మహిత సాగరం నీ మౌనం, కలుష భావనలో చొరపడనీయని, కలుష భావనలో చొరపడనీయని, కవచం నీ ధ్యానం, అది భవ జగతికే నావా, పత్రిదేవా సుభాష్ పత్రిదేవా, పత్రిదేవా పరమ పదంలా దొరికెనులేవో, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మీ అబ్బాయిల జీవితం గురించి చెప్పండి. అమెరికాలో నాకు ఇద్దరు బావులండి. ఇద్దరు బావులు చక్కగా చదువుకున్నారు. నిజంగా ఒక విధంగా
నాది పూర్వజన సుకృతమే అనుకోవాలి. పిల్లలు ఇద్దరు చక్కగా చదువుకున్నారు, మంచి విద్యావంతులయ్యారు, బుద్ధిమంతులయ్యారు. ఈవేళ అమెరికాలో డల్లాస్ సిటీలో ఉంటున్నారు. మన ప్రీతమ గురువుగారు అయినటువంటి జీకే సార్ని కూడా కలుసుకునేటువంటి భాగ్యం వాళ్ళకి కలిగింది. అలాగే సారు నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు అక్కడ భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళు ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి నా పిల్లలు చక్కగా చదువుకొని మంచి దాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సార్. అది సభాముఖంగా చెప్పవచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చక్కగా వాళ్ళు ఎవరికైనా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ మనసా వాచా కర్మణ వాళ్ళు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారు. ఇదంతా కూడా ఈ సారు యొక్క దయ, ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్. నేను కూడా అంతేనండి, ధ్యానానికి రాకముందు అన్ని తెలివితేటలు అన్నీ ఉన్నా కూడా భయపడేవాడిని. ప్రతి విషయానికి పిరికితనం ఉండేదన్నమాట. ఈవేళ పిరికితనం పటాపంచలైపోయింది. పటాపంచలైపోయి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగానో పట్టుదలగానో చేయాలనే ఒక సంకల్పం అనేది నాకు ఈ సారు యొక్క దీవెనలు అనుకోవాలి. ఈ సారు మాంచెస్టర్ వెళ్ళే ముందు ధ్యాన ప్రచారం ఈ ఏరియా చేయవయ్యా అని అన్నారనమాట. నేను చేయగలుగుతానో లేదో అని భయపడ్డాను. తర్వాత వెళ్ళే ముందు పిలిచి నీకు ఈ సామ్రాజ్యాన్ని అప్పచెప్తున్నాను అన్నారు. నిజంగా ఈవేళ ఆ సామ్రాజ్యానికి నేను అధిపతిగా ఉంటున్నాను. మా ఇంట్లో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, మా పరిసర ప్రాంతాల్లో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగా ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా నేను వాటి ప్రచారానికి బాధ్యత తీసుకొని, అది శాకాహార ర్యాలీ అయితేనేమి, పిరమిడ్ నిర్మాణాల గురించి అయితేనేమి, ధ్యాన కార్యక్రమాలు అయితేనేమి, అన్నింటిలో కూడా మనస్ఫూర్తిగా పాల్గొంటున్నాను. ఆ ఆనందాన్ని నేను ఈవేళ అనుభవిస్తున్నాను కూడా. అందుకే ఇంత ఉత్సాహంగా ఇక్కడ చెప్తున్నాను. అది మీరు దయచేసి నా గొప్పని మాత్రం అనుకోకండి. పత్రిజీ గారు చూపించినటువంటి మార్గము, మన జీకే సార్ గారు చూపించినటువంటి మార్గంలో వెళ్తుంటే తెలియని ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలని, మీరు కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకో సెలవు తీసుకుంటున్నాను. గాలి తీద్దామా? ఇప్పుడు చెప్పింది ఇంగ్లీష్లో చెప్పండి సార్. I am having 2 children. They are well educated. They have done BTech, and in the BTech also they performed very good score. With that they got, what is that appointment, job system, placements they got in Infosys. My elder son got 2 appointments. One is in Infosys and second is in TCS. But he chose Infosys job because it is very grand trademark. After that, he completed his training and he appointed as an engineer. Then he worked nearly 3 years in Infosys. Later he went to... Thank you. ఎవరికైనా ధ్యానం చేయమని ఎలా చెప్తారు ఇంగ్లీష్లో? Hello, I am a meditator. Please you also do meditation because I am getting very good health and energy and all prosperous. So you also do meditation. It is only on breathing. Meditation is not a difficult thing. You have to observe your breath only. Inhaling and exhaling. Test passed. అది మన ఆధ్యాత్మిక బుద్ధిని చేరుకోవడానికి ఎక్కడెక్కడైతే మన స్పిరిచువల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే నిరంతరం మనం నేర్చుకోవాలి. గంటలు ధ్యానం చేయడానికి ఎంత కష్టపడ్డామో, మరి పత్రిజీ ఇచ్చిన అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అది దాటాం, పుస్తకాలు చదివాం, క్యాసెట్లు విన్నాం, ఇంట్లోంచి బయటికి రావడం అలవాట్లేదు, అది అలవాటు చేసుకున్నాం, ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నాం. మరి దాంతోపాటే కళలు మరి భాషలు, స్పిరిచువల్ సబ్జెక్ట్స్. గట్టిగా చప్పట్లు కొడదాం స్వామీజీ వారికి. మరి రామారావు గారి చేతుల మీదుగా ఆయన్ని సన్మానించుకుందాం. చాలా మంచి సపోర్టు మాకు స్వామీజీ వారు. అనేక కార్యక్రమాల్లో కుటుంబం మొత్తం అద్భుతంగా ఇండియా నుంచి అమెరికా వరకు ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మేడం కూడా మంచి మెడిటేటర్ ఆవిడ. రేవలపాలెం పిరమిడ్లో 40 days ఉండి
ఆవిడకున్న ప్రాబ్లమ్స్ అద్భుతంగా తగ్గించుకుంది. మరి తండ్రి గారి యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఆవిడ విజయవాడలో ఉన్నారు, లేకపోతే ఇక్కడే ఉండాలి ఆవిడ. గట్టిగా చప్పట్లు, చిన్న మ్యూజిక్. తారకేష్ గారు వేదిక మీదకి రావాలి. తారకేష్ గారు వేదిక మీదకి రావాలి.